వంశం నిలబడుతుంది అనుకున్నా. ఆడపిల్ల పుట్టింది, ఏం చేసుకోను? చాలా మంది అంటారు పెద్దోళ్ళు, పుత్రుడు పుడితే పున్నామ నరకం నుండే రక్షిస్తాడు అని. పుత్రిక మమ్మల్ని నరకంలోకి గెంటుతుంది నిన్ను పెంచలేక. అందుకేనమ్మా నిన్నే నరకంలోకి పంపించేస్తున్నాను. తెగిపడ్డా నింగి చుక్కనా చెత్త కుండి కాడి కుక్కనా తెగిపడ్డా నింగి చుక్కనా. చెత్త మనసున్న మనుషుల కంటే చెత్త కుండీలు 100 రెట్లు వేస్తారు. కన్నవాళ్ళు కనీసిరి పారేస్తే చేతులు చాచి కాపాడింది మా చెత్త కుండి. మీరు పడేయగానే ఆకలితో ఏడ్చి చచ్చిపోయే వాళ్ళు కొందరైతే కర్మ కాలి బ్రతుకున్న వాళ్ళు ఎంత నరకం అనిపిస్తున్నారో చూపిస్తాను రండి. తెగిపడ్డా నింగి చుక్కనా చెత్త కుండి కాడి కుక్కనా. నీలో అమ్మంటే ఎంతమందికి ఇష్టం? నాకు అమ్మంటే అసహ్యం, నాన్నంటే కంపరం. మీరు బాగుండాలమ్మా, మీరు బాగుండాలి. ఆకలిస్తుందన్నా, తినడానికి ఏమనంటే పెట్టండన్నా. నీకు దండం పెడతానన్నా, నీకు పుణ్యం ఉంటుందన్నా. ఆకలిస్తుందన్నా. వినపడలేదా కోతలకి చేస్తున్నా? ఆకలిస్తుందన్నా, ఆకలి. కన్నె తల్లులు గల్ల కర్నూలిలో కాన కుప్ప చుట్టెల్లోన కుక్కల పాలైరి. నమ్మిచ్చిన అయ్య గొంతెట్ల కోసిందో 10 నెలలు నా తల్లి నన్నెట్లా మోసిందో. ఆనాటి ఆకుల్ది కరుణి కనలేదా? ఆనాటి ఆకుల్ది కరుణి కనలేదా? ఏడుస్తావెందుకు ఆ కథ వినలేదా? తెగిపడ్డా నింగి చుక్కనా చెత్త కుండి కాడి కుక్కనా. చూసారు కదండి, అబ్బాయిలకు పుడితే ఇది పరిస్థితి. అదే ఆడపిల్లకు పుడితే నా నోటితో నేను చెప్పలేనండి. మీరే చూడండి. అయ్యా రొట్టెండి అయ్యా, ఆకలేస్తుందయ్యా. అయ్యా కాలుతుందయ్యా, నేను పుణ్యం ఉంటుందయ్యా. ఒక రొట్టెండి అయ్యా అయ్యారు. ఏమైంది చిన్న? ఏడుస్తున్నావేంట్రా? ఏమైందిరా? మరి ఎందుకు ఏడుస్తున్నావు? ఇచ్చాడు కదా. కానీ ఎక్కడెక్కడ చేతులేసి నీ వదిలేస్తే రొట్టె కట్టను మెత్తగా ఉందనండి. ఎండ వచ్చినప్పుడు నిన్ను నువ్వు కాపాడుకుంటున్నావా? వర్షం వచ్చినప్పుడు నిన్ను నువ్వు కాపాడుకుంటున్నావా? మనకి ఇల్లు లేదు, గోడు లేదు కదా. కుక్కలు వచ్చినప్పుడు ఎలా కాపాడుకుంటున్నావు? అలానే ఇలాంటి కామ కుక్కలు వచ్చినా, పిచ్చిన వచ్చినా మనల్ని మనం కాపాడుకోవాలరా. తిరగబడాలి. నా బంగారం కదూరుకో. ఈసారి ఏడనొస్తే కాళ్ళతో కొట్టి చంపే. మా అమ్మ కాదు, ఏడొకమ్మ ఏడో. సొంత కొడుకంటూనే సవతి ప్రేమేలమ్మ సంపిన బాగుండు కళ్ళు తెరవక ముందు. ఓ తల్లి నన్నడుగ నోరెట్ల వచ్చింది నా సోదు కోరుటకు మనసెట్ల ఒప్పింది.
మీరు అలా పాడేయడం వల్ల కొందరు ఆకలి వల్ల చనిపోతున్నారు, కొందరు ఆకలి కోసం చంపుతున్నారు, రౌడీలుగా గుండాలుగా మారి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటారు. దయచేసి ఎవరు ఇలాంటివి చేయొద్దని నమస్కరించి వేడుకుంటున్నారు.